ఇంతకుముందు బర్త్‌డేకి, ఈ బర్త్‌డేకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆహ్, ఏదైనా మనం ఒక్క రూపాయి సంపాదించినా అది మనం సంపాదించామనే ఒక సంతోషం అనేది మనకుంటది. సో, ఈ బర్త్‌డేకి నాకది ఉందండి. సో, ఎవ్రీ బర్త్‌డే కూడా ఇలానే ఉండాలి. నేనేదైతే గోల్‌ని అచీవ్ చేయాలని కొంచెంలో కింద పడ్డానో, సో, దాన్ని నెక్స్ట్ ఇయర్ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు కూడా మిమ్మల్ని కూడా సక్సెస్ చేయించాలని చెప్పి అనుకుంటున్నాననమాట. సో, ఇది నా బర్త్‌డే వ్లాగ్ అండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో, ప్రతి హోమ్ మేకర్‌కి కూడా ప్రతి మీ బర్త్‌డే‌లకి ఈ వీడియో చూడండి. మీరస్సలు ఫీల్ అవ్వరు. ఓకేనా? హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ ఈఎస్సీ. చాలా రోజులుగా మీరు నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కదా! చాలామంది మళ్ళీ ఎందుకు చేయట్లేదు? ఏంటి? పలానా క్లాస్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా మనం చేసుకుందాము. డీఎస్సీ నోటిఫికేషన్ అనేది డిలే అవుతుంది అనైతే నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే మరీ భగవంతుడు మనకంత అన్యాయం చేసేస్తాడనైతే నేను అనుకోవట్లేదు. సో, మనకిప్పుడు చదివే సిట్యుయేషన్స్ లేవు. డిలే అయితేనే బావుంటదని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో, థంబ్‌నెయిల్ ఓపెన్ చేసే వచ్చుంటారు. మీరు చూస్తున్నది నిజమే. ఈరోజు నా బర్త్‌డే అండి. యాక్చువల్‌గా మార్నింగ్ వీడియో చేసి పెడదామనుకున్నాను. బట్ నాకు కుదరలేదు. ఎందుకంటే ఈ డ్రెస్ కూడా వీడియో చేద్దామని చెప్పి యేసుకున్నాను. మార్నింగ్ నుంచి ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ అలాంటివేమీ మన లైఫ్‌లో ఉండవనమాట. నా లైఫ్‌లోనే కాదు, ఏ హోమ్ మేకర్ లైఫ్‌లో కూడా అవి ఉండవు. రొటీన్ డైలీ ఏముంటదో బర్త్‌డే రోజు, పెళ్లి రోజు, అన్ని రోజులు అవే ఉంటాయన్నమాట. అంతకు మించి కొత్తగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. నేను ఎవ్రీ ఇయరు ఇంతకుముందు ఎక్స్‌పెక్ట్ చేసేదాన్ని. ఎవరైనా విష్ చేస్తే బావున్ను, ఏదైనా గిఫ్ట్ వస్తే బావున్ను, ఇలా ఉంటాయి గదా! సో, ఎప్పుడైతే నేను ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మానేసానో, అప్పటినుంచి నా బర్త్‌డే హ్యాపీగా ఉంటుందన్నమాట. డైలీ ఇలానే ఉంటది. బర్త్‌డేని స్పెషల్‌గా నా మైండ్‌లోకి నేను తీసుకోను, వదిలేస్తాను. అందుకని చాలా ప్రశాంతంగా ఉంటదన్నమాట. లేదంటే ఇంతకుముందు కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే మనకి చిన్నప్పుడు ఏంటంటే అట్‌లీస్ట్ స్కూల్ లైఫ్‌లో, కాలేజ్ లైఫ్‌లో ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకోవడం, చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, కొంచెం పెద్దయి కాలేజ్‌కొచ్చేసరికి స్వీట్స్ ఇలా షేర్ చేసుకుంటాం కాబట్టి అందులోనైనా కాస్త హ్యాపీనెస్ ఉంటది. బట్ ఇప్పుడేముంటది? ఏమి ఉండదు. సో, అదన్నమాట. అడుగుతున్నారు వీడియోస్ చేయండి అని చెప్పి. చేయడానికి ఏం కాదు చెప్పాను కదా! సో, అన్నీ నేనే దగ్గరుండి మేనేజ్ చేసుకోవాలి. సో, ఏదైతే జాన్వరి 31 నేను క్యాంప్ వెళ్ళడం జరిగిందో, ఫిబ్రవరి 7థ్ నేను రిటర్న్ అయ్యాను. బట్ రిటర్న్ అయిన తర్వాత కూడా నాకు యాజ్ యూజువల్ వర్క్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ నైట్ కూడా కొంచెం ఖాళీ అయింది. వీడియో చేసేస్తున్నాననమాట. రేపటి నుంచి ఈ గ్యాప్ కూడా ఉండదు నాకు. పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాను. సో, అందుకని ఎవరికైనా నేను రిప్లై ఇవ్వలేకపోయినా తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? ఈ ఒక్క మంత్ నాకు మీరు ఛాన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మంత్ నుంచి నేను మీకు అవైలబుల్‌గా ఉంటాను. మీకు క్లాసెస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇది విషయము. ఇంకా చాలామంది పీడిఎఫ్‌ల కోసం అడుగుతున్నారండి. పీడిఎఫ్‌లో ఏంటంటే మీకు ఒక నంబర్ ఇచ్చాను కదా! 9494163477 అనే నంబర్‌కి. ఆ నంబర్‌కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు ఏ పీడిఎఫ్ కావాలి? వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ఎంత కాస్టు? ఎంతకి ఇవ్వగలరు? ఈ విషయాలన్నీ కూడా వాళ్ళతో మీరు డిస్కస్ చేయాలి. ఓకేనా? నేనైతే బిజీగా ఉంటాను. మీకు రిప్లై ఇచ్చే టైం నా దగ్గర లేదు. ఓకేనా? ఇది విషయం అనమాట. సో, ప్రతి హోమ్ మేకర్ కూడా బర్త్‌డేని ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలి. అస్సలు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఫీల్ అవ్వకూడదు. ఓకే. మన బర్త్‌డేని మనమే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మనకు నచ్చిన డ్రెస్ ఏదో ఏసుకొని ప్రశాంతంగా కూర్చుందాం. మనకు నచ్చింది వండుకొని తిందాం. ఓకే. ఇది బర్త్‌డే వ్లాగ్ అనమాట. సో, మనకి కరెంట్ అఫైర్స్ గురించి కూడా అడుగుతున్నారు కదా! సో, నేను జనవరి 30 వరకు కరెంట్ అఫైర్స్ అనేవి అందించేశాను. ఏదైతే 31 అలాగే ఫిబ్రవరి ఈ మొత్తాన్ని కూడా ఒక్క వీడియోలో మీకు ఒక పీడిఎఫ్‌లో అందివ్వడానికి ట్రై చేస్తాను. మార్చ్‌లో ఇచ్చేస్తాను. ఓకేనా? మరి ఈ మంత్ మొత్తం మిస్ అవుతామని చెప్పి ఫీల్ అయితే ఇంక నా దగ్గరైతే టైం లేదు. ఒకవేళ ఉండుంటే ఏ రోజుది ఆ రోజు ఇచ్చేస్తానని ఎప్పటిదప్పుడే చేస్తానని మీకు తెలుసు కదా! ఎందుకంటే మీకు మేడంని అవ్వకముందే నేనొక గృహిణిని. ఒక బాధ్యతలన్నీ నాకున్నాయి కాబట్టి సో, వాటికి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా? సో, ఇది విషయము. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాననమాట. మీరు ఏ పీడిఎఫ్ కావాలన్నా సరే, మీకేదైతే నంబర్ నేనిచ్చానో, ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా?
నేనైతే మార్చ్ ఫస్ట్ వరకు మీకు మళ్ళీ ఇలా ఇది చెప్తూ కూడా వీడియో చేసే పొజిషన్ అయితే లేదు. ఓకేనా? సో, అదన్నమాట. పెళ్ళికి మీరందరూ తప్పకుండా రావాలి. ఫిబ్రవరి 21 మ్యారేజ్ అనమాట. ఓకేనా? అడ్రస్ చెప్పకుండా పెళ్ళికి రమ్మంటున్నారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ రోజు అడ్రస్ చెప్తాను నేను. ఓకే. ఓకే అండి. బాయ్. థ్యాంక్ యూ.